శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ మానవత్వం. కథ పూర్తిగా మీరు విన్న తర్వాత మీకు కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వింటారు కదా. ఇక కథలోకి వెళితే, పద్మనాభం గారు గదిలో అలసిపోయి రాయిలా కూర్చున్నారు. ఇంటి వాతావరణం అంతా ఎలా ఉందంటే, అమావాస్య రోజు రాత్ర నిర్మానుషమైన ఆకాశంలా ఉంది. మధ్యాహ్నం భార్యకు కర్మలు చేసి ఇంటికి తిరిగి వచ్చారు పద్మనాభం గారు. సాయంత్రం వరకు కొందరు దూరపు బంధువులు తిరిగి వెళ్ళడం మొదలుపెట్టారు. తరువాత కార్యక్రమాల గురించి కూర్చొని చర్చిస్తూ ఉండగా అకస్మాత్తుగా అతని పెద్ద కొడుకు వచ్చి, మీరందరూ చూసుకోండి ఎలా చేయాలి అనేది. రేపే నా ఫ్లైటు, నేను వెనక్కి వెళ్ళాలి. ఇంతకంటే ఎక్కువ సెలవులు నాకు దొరకవు. అయినా ఇక్కడ జరగవలసినది అంతా జరిగిపోయింది కదా. నేను ఇక్కడ కూర్చొని ఉంటే మా అమ్మ బ్రతికి రాదు కదా అని చెప్పేసి పద్మనాభం గారి పెద్ద కొడుకు మాటలు అందరినీ కలవరపరుస్తున్నాయి, ఆశ్చర్యపరిచేవి కూడా. పద్మనాభం గారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సత్యం మరియు చిన్న కొడుకు రాఘవ. చిన్న కొడుకు అప్పటికే ఫోన్ చేసి స్వర్గస్థురాలైన అమ్మను చూడటానికి రాలేనని చెప్పేశాడు. ఆ మాటలు విన్న పద్మనాభం గారికి చాలా బాధ కలిగించాయి. కొద్ది రోజులకే బంధువులంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో పద్మనాభం గారు మరియు అతని పనివాడు రాజు మాత్రమే మిగిలారు. దిగులుగా కూర్చున్న పద్మనాభం గారు ఆ రోజు భార్యను గుర్తు చేసుకుంటూ డైరీ రాయడానికి కూర్చున్నాడు. తెలియకుండానే 2 చుక్కల కన్నీళ్లు వాటంతటవే రాలి డైరీ మొదటి పేజీ మీద పడ్డాయి. సుమిత్ర, నీ మరణం తర్వాత నేను ఎంత ఒంటరివాడినయ్యాను. బహుశా నీకు అర్థం కాకపోవచ్చు. ఈ ఇల్లు, ఈ తోట, ఈ ఇంట్లోనే వస్తువులన్నీ నిర్మానుషంగా మారాయి. నా ప్రపంచం నాశనమైంది. ఎంత వేగవంతమైన ప్రపంచంలో నేను ఉన్నానో తెలుసా. కొడుకుల వద్ద సొంత ముసలి తండ్రితో మాట్లాడే సమయం కూడా లేదు. ఒకానొక సమయంలో మన కొడుకులు మనల్ని విడిచిపెట్టేశారు. కానీ కొడుకులిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము ఒకరితో ఒకరం సంతోషంగా ఉన్నాము. కానీ నీ నిష్క్రమణ తర్వాత ఒంటరితనము నన్ను కాటువేయడం ప్రారంభించింది. పద్మనాభం గారి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. జీవితంలో అలసిపోయిన దేహంతో, వణుకుతున్న చేతులతో కళ్ళను శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టాడు పద్మనాభం గారు. ఆ తర్వాత తన జీవితపు గత ప్రయాణం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పట్లో తన పెద్ద కొడుకు సత్యం విమానంలో అమెరికా వెళ్ళడానికి కూర్చున్నప్పుడు తండ్రిగా ఎంత సంతోషపడ్డాడు. సత్యం ఇంజనీరింగ్ చేశాడు. పై చదువులు చదవటానికి అమెరికా వెళ్ళి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పటికీ అక్కడే ఉండేందుకు తన ప్లేస్ కన్ఫామ్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తనతో పాటు భార్యను కూడా తీసుకువెళ్ళాడు. సత్యం అమెరికాలో సెటిల్ అవడంతో తమ్ముడు రాఘవ్ కూడా అక్కడికే వెళ్ళాలన్న ఆసక్తి పెంచుకున్నాడు. ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళి అక్కడ బిజీ అయిపోయాడు. వృద్ధాప్యంలో జీవిత పడవలో ప్రయాణం చేస్తూ ఆసరా కోసము ఆరాటపడుతున్న దంపతులు ఇప్పుడు కొడుకులను విదేశాలకు పంపి పెద్ద తప్పు చేశారేమో అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకరోజు సుమిత్ర గారు రాత్రి నిద్రపోయి మళ్ళీ నిద్ర లేవలేదు. నిద్రపోతున్న సమయంలో గుండెపోటు వచ్చి భర్తను ఒంటరిగా వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. భార్య మరణ అనంతరం పద్మనాభం ఒంటరిగా ఉండటమే కాకుండా పూర్తిగా నిస్సహాయంగా ఉన్నాడు. అయితే కొడుకులు ఇద్దరికీ తల్లి చనిపోయిందని సమాచారం అందించారు. కానీ కొడుకులు ఇద్దరూ ఇలా బదిలిచ్చారు, నాన్న, మేము ఇప్పుడు రావడం సాధ్యం కాదు. దయచేసి తల్లికి అంత్యక్రియలు చేసేయండి అని. పెద్ద కొడుకు 3వ రోజు వచ్చాడు. కానీ చిన్న కొడుకు రానేలేదు. ఆ వచ్చిన పెద్ద కొడుకు కూడా తండ్రి గురించి ఏమాత్రం ఆలోచించకుండా మరుసటి రోజే బయలుదేరి అమెరికా వెళ్ళిపోయాడు. తన ఒంటరితనంతో విసిగిపోయి ఒకరోజు పద్మనాభం గారు తన ఇద్దరు కొడుకులు భారతదేశానికి రమ్మని ఫోన్ చేసి అభ్యర్థించాడు. బాబు, నేను ఎంత ఒంటరివాడిని అయ్యానో మీకు తెలుసు. మీ అమ్మ లేకుండా నేను ప్రతిక్షణం కష్టంగా గడుపుతున్నాను. మీరు భారతదేశానికి తిరిగి రండి. మీ వృద్ధాప్య తండ్రికి మీ సాంగత్యం చాలా అవసరం ఉంది అని పద్మనాభం గారు గద్గద స్వరంతో అన్నారు. కానీ కొడుకులు స్పష్టమైన సమాధానం ఏమిటంటే, నాన్న, ఇప్పుడు మేము భారతదేశానికి వచ్చి
అక్కడ నివసించడం సాధ్యం కాదు. ఇలాంటి ఆధునిక జీవనశైలి అక్కడ మాకు ఉండదు. తన కొడుకుల ఉద్దేశాలను అర్థం చేసుకున్నారు పద్మనాభం గారు. కొడుకులు విదేశీ సుఖాలకు బానిసలయ్యారని తనకు అర్థమైంది. తన కుమారుల వాదనలు విన్న తర్వాత ఇంకెప్పుడూ వారిని పద్మనాభం గారు భారతదేశం రమ్మని అభ్యర్థించలేదు. ఈ విషయం గురించి మాట్లాడడం కంటే ఇప్పుడు మౌనంగా ఉండటమే సముచితం అని భావించారు పద్మనాభం గారు. ఎప్పుడైనా కొడుకులు గుర్తొచ్చినప్పుడు పద్మనాభం గారే ఫోన్ చేసేవారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని ఫోన్ పెట్టేసేవారు. ఇప్పుడు క్రమంగా అప్పుడప్పుడు టెలిఫోన్ రింగ్స్ కూడా ఆగిపోయాయి. ఎప్పుడైనా పద్మనాభం గారు ఫోన్ చేసినా ఒకే ఒక్క సమాధానం వచ్చేది, నేను బిజీగా ఉన్నాను అని. పరిస్థితులను చూసి తన మనసుకు నచ్చ చెప్పుకుంటూ కాలం గడిపేవారు. ఒకరోజు తన చిన్ననాటి స్నేహితుడు ఆయన పొరుగురిలో ఉంటున్న శర్మగారు వచ్చి అతని దగ్గర కూర్చొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే అకస్మాత్తుగా అతని చిన్న కొడుకు రాఘవ ఇంటికి వచ్చాడు. కొడుకుని చూసిన పద్మనాభం గారికి రెప్పపాటులో కోపం అంతా ఆవిరైపోయింది. కొడుకు మీద ఉన్న కోపం అంతా మర్చిపోయి, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, వచ్చేసావా అంటూ కొడుకుని కౌగలించుకున్నాడు. అప్పుడు కొడుకు నాన్నతో ఇలా అన్నాడు, నాన్న, నేను మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇప్పుడు మీరు మీ వృద్ధాప్యాన్ని మా పిల్లలతో గడపాలని తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇప్పుడు మీరు మీ వృద్ధాప్యాన్ని మా పిల్లలతో గడపండి అన్నాడు. మీరు దుకాణము మరియు ఇల్లు అమ్మేసేయండి, అయినా ఇక్కడ ఎవరు చూసుకుంటారు అన్నాడు. ప్రాపర్టీ డీలర్ అయిన శర్మగారు ఇదంతా వింటున్నారు. అతను పద్మనాభంతో అలా అన్నాడు, ఇంత తొందరగా దుకాణం మరియు ఇల్లు అమ్మడం ద్వారా మంచి రేటు పొందలేరు. కొనుగోలుదారుడు దొరికినప్పుడు నేను ఫోన్ చేస్తానులే అని సలహా ఇచ్చాడు. ఏది ఏమైనప్పటికీ తన భార్య యొక్క జ్ఞాపకాలు ఉన్నా మరియు తన పూర్వీకులు ఇంటిని విడిచిపెట్టడం ఇష్టం లేని పద్మనాభం గారు ఇంటిని తన పనివాడు రాజుకి అప్పగించి కొడుకుతో పాటు ఉండిపోవటానికి విదేశానికి వచ్చేశాడు. అయితే కొద్ది రోజులకే తన కొడుకు తీపి మాటల వెనుక దాగి ఉన్న ఆలోచనలు బట్టబయలయ్యాయి. పద్మనాభం గారు ఇప్పుడు అమెరికాలో ఉంటూ ఏడాది దాటింది. ఈ ఏడాదిలో తండ్రితో చేయించిన పనంటూ లేదు. భారతదేశంలో ఉన్నప్పుడు తనంతకు తాను ఎప్పుడూ భోజనం కూడా పెట్టుకొని తినలేదు. ఇప్పుడు అదే వ్యక్తి కొడుకు ఆజ్ఞతో ఇంట్లో పనులన్నీ చేసేవాడు. వండటంతో పాటు కొడుకు, కోడలు మరియు వారి పిల్లల బట్టలు కూడా ఉతికేవాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇంట్లో పని మనిషిలా అన్ని పనులు చేయవలసి వచ్చేది. ఇదే కాకుండా రాఘవ ఇద్దరు పిల్లలను చూసుకోవటం, వారి గదులు సర్దటం, స్కూల్ బస్సు వరకు దింపటం ఇప్పుడు పద్మనాభం గారికి మామూలు విషయమైపోయింది. కానీ పనిభారం వల్ల, వయసు పెరగడం వల్ల శరీరంపై మరింత భారం ఏర్పడింది. దీని కారణంగా సాధారణ పెయిన్ కిల్లర్లు మరియు జ్వరం మందులు కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపడం లేదు. అనారోగ్యానికి గురయ్యారు. దాంతో రాఘవ తండ్రిని బలవంతంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచమని డాక్టర్ అడిగాడు. కానీ ఇప్పుడు రాఘవ మరియు అతని భార్య అతని తండ్రి అనారోగ్యం కోసం అదనపు సమయం మరియు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేరు. ఏదైనా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేని కారణంగా ఆర్థిక సహాయం కోసం అమెరికాలోని సోషల్ సెక్యూరిటీ ఆఫీస్కు దరఖాస్తు చేసినప్పుడు వారు కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్తో 3 ఏళ్ల పాటు పనిచేసిన వలసదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని దరఖాస్తు నిరాకరించారు. ఇది తెలిసిన రాఘవ మరియు అతని భార్య చాలా నిరుత్సాహంగా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తండ్రిని పిలిపించి తమ దగ్గర ఉంచుకుంటే 2 రకాలుగా తండ్రిని ఉపయోగించుకోవచ్చు అనుకున్నారు. బేబీ సెంటర్ని చూసుకునే ఖర్చు తగ్గించుకోవచ్చు మరియు తండ్రికి సోషల్ సెక్యూరిటీ క్రింద $500 తీసుకోవచ్చు అనుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ప్లాన్లు బెడిసికొట్టాయి. ఇప్పుడు తన కొడుకు ఇంట్లో ఉండటం వారికి భారంగా మారిందని పద్మనాభం గారికి అర్థమైంది. రాఘవ అకస్మాత్తుగా ఇండియాకు వచ్చి తనతో పాటు అమెరికాకు తీసుకువెళ్ళడానికి కారణం కేవలం తండ్రితో పనులు చేయించుకోవటమే కాదు, ఈ విధంగా తండ్రిని అడ్డుపెట్టుకొని డబ్బు కూడా సంపాదించుకోవాలనుకున్నారు. ఇదంతా అర్థం కావడానికి పద్మనాభం గారికి ఎక్కువ సమయం పట్టలేదు. తండ్రి మీద ప్రేమ ఒక నాటకం మాత్రమే. ఇక ఏ పనులు చేయలేని వృధా నిస్సహాయ తండ్రి తన కొడుకుకు భారంగా మారాడు. ఒకరోజు అతను రాఘవని అడిగాడు,
బాబు, నేను ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు, నన్ను ఇండియాకు పంపించేయండి అని అడిగాడు. కోడలు గొంతు ఆకాశానికి ఎత్తేసింది. ఆమె మామగారి మీద అరిచి, మా గురించి ఏమనుకుంటున్నారు? ఎవరికి ఎప్పుడు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టగల కుబేరుడు నిధి దాచారా ఇక్కడ? ఏమన్నా కనీసం $2000 విమానం టికెట్కు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? మమ్మల్ని మేము అమ్ముకొని తీసుకురావాలా డబ్బు అన్నది కోడలు. కొడుకు ఎదురుగా కోడలు నోటు నుంచి ఇలాంటి మాటలు విన్న పద్మనాభం గారు, భగవంతుడా, ఎలాంటి రోజులు చూపిస్తున్నావయ్యా అనుకున్నాడు. కొడుకుతో రాఘవ దయచేసి నన్ను సత్యం ఇంటికి పంపండి, కనీసం మీపై భారం పడదు అని చెప్పాడు. దీనిపై రాఘవ తన భార్య కంటే ఎక్కువ చిరాకుపడి అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. అవమానపడ్డమూ జరిగింది. నాన్నను తీసుకొచ్చింది నువ్వే కాబట్టి ఈ కష్టాలు నువ్వే భరించు అన్నాడు అన్నయ్య. కొడుకుల నోటి నుండి ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు విని పద్మనాభం గారు తల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ఏమి చేయగలడు? తనకు తాను పరిస్థితులకు విడిచిపెట్టడం అతనికి ఉన్న ఏకైక మార్గం అనుకున్నాడు. కానీ పద్మనాభం కోడలు అతనిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఇంట్లో ఉన్న మామగారిని వస్తూ పోతూ అసహించుకుంటూ ఉండేది. ఒకరోజు మర్యాదగా తన మామగారి వద్దకు వచ్చి ఇలా అంటుంది, మామయ్య, ఇంట్లో ఉండి మీకు చాలా బోరు కొడుతుంది, పదండి, మిమ్మల్ని మాల్కి తీసుకుని వెళ్ళి బట్టలు కొనిస్తాను అన్నది. సరేనమ్మా అన్నారు పద్మనాభం గారు. ఇద్దరూ బయలుదేరారు. షాపింగ్ అయ్యాక హఠాత్తుగా కోడలు ఇలా అంది, నేను ఇంటి నుండి మొబైల్ తీసుకురావడం మర్చిపోయాను. మొబైల్ ద్వారా చెల్లింపులు చేయాలి. నేను వెంటనే వెళ్ళి మొబైల్ తీస్తాను, మీరు ఇక్కడ వేచి ఉండండి అని చెబుతూ రాఘవ భార్య మాల్ నుంచి బయటికి వచ్చేసింది. చాలాసేపు అయింది, కోడలు రాలేదు. పద్మనాభం గారు ఒంటరిగా మాల్ ఒక ప్రతి మూలలో తిరుగుతూ విసిగిపోయారు. మరియు అతను సమీపంలోని బెంచి మీద కూర్చొని తన కోడలు తిరిగి వస్తుందని ఎదురు చూడడం ప్రారంభించాడు. ఆకలితో దాహంతో కూర్చొని సాయంత్రమైంది. ఇంగ్లీష్ కూడా రాదు. తన బాధ ఎవరికైనా ఎలా చెప్పగలరు? ఫోన్ నెంబర్ కూడా గుర్తులేదు. కోడలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టాడు. తన పర్సులో $5 మాత్రమే పడి ఉన్నాయి. మరియు అతని కొడుకుకు ఫోన్ చేయాలని అనుకున్నాడు. కానీ అతనికి తన కొడుకు ఫోన్ నెంబర్ కూడా గుర్తులేదు. కలలో కూడా ఇలాంటి రోజు చూడవలసి వస్తుందని అనుకోలేదు అతను. ఉద్దేశపూర్వకంగానే కొడుకు కోడలు ఇలా చేశారని కూర్చున్న బెంచి మీద నుంచి లేచి తెలియని దారిలో నడిచాడు. నడుస్తూ ఉండగా ఒక గుడి కనబడింది. తెలియని దేశంలో తెలియని వ్యక్తుల మధ్య ఒంటరిగా ఉన్న ఫీలింగ్. కానీ గుడిని చూడగానే పద్మనాభం గారికి తనదైన అనుభూతి కలిగింది. గుడి లోపలికి వెళ్ళి దేవుడిని చూస్తూ ఏడ్చి ఏడ్చి, దేవుడా, నేను చేసిన తప్పేంటి? చివరికి ఇలాంటి రోజు చూడవలసి వస్తుంది అంటూ ఏడుస్తూ అక్కడే కూర్చున్నారు. గుడి తలుపులు మూసే సమయానికి పద్మనాభం గారిని గమనించిన గుడి పూజారి, ఎవరండి, ఏమైంది, ఇలా ఏడుస్తున్నారు అని దగ్గరగా కూర్చున్నాడు. గుడి పూజారి ఒక భారతీయుడు అని గ్రహించిన పద్మనాభం గారికి కన్నీళ్లు ఇంకా ఎక్కువయ్యాయి. పూజారి గారు వెంటనే, మీ మొహం చాలా అలసటగా కనిపిస్తుంది అని తన వద్ద ఉన్న ప్రసాదం ఇచ్చి తినమన్నాడు. ప్రసాదం తిన్న తర్వాత కాస్త శాంతించిన పద్మనాభం గారిని, ఇప్పుడు చెప్పండి, ఎందుకు చాలా బాధపడుతున్నారు అని అడిగారు పూజారి గారు. తన వివరాలు ఎక్కడికి ఎలా వచ్చారు అని చెప్పారు పద్మనాభం గారు. అంతా విన్న పూజారి గారు రూల్స్ ప్రకారం మొదట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ విచారణ తర్వాత పూజారి గారు గుడి ఆవరణలో ఉన్న తన రూమ్లోనే పద్మనాభం గారికి చోటిచ్చారు. కాస్త శాంతిగా కూర్చున్న పద్మనాభం గారిని పూజారి గారు, అంకుల్ గారు, బాధపడకండి, ఇలాంటివి నేను రోజు చూస్తూనే ఉంటాను, ఇవన్నీ ఇక్కడ మామూలే. తల్లిదండ్రుల్ని వారికి అవసరమైనంత కాలం వారితో ఉంచుకొని వృద్ధాప్యంలో తల్లి తండ్రి ఖర్చులకు డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా వదిలేయడం, లేకపోతే తిరిగి భారతదేశం పంపివేయడం జరుగుతుంది అన్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూసి కోడలను గుర్తించారు. మరియు అతని కొడుకు కోడల యొక్క చిరునామాలు కనుక్కున్నారు. కానీ కొడుకు వద్దకు తిరిగి వెళ్ళడానికి నిరాకరించారు పద్మనాభం గారు. మరియు
పూజారి గారితో పోలీసులకు చెప్పించాడు. తన కొడుకు కోడలపై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని, కేవలం తన భారతదేశానికి తిరిగి వెళ్ళాలని, ఇంట్లో నుంచి వచ్చేశానని చెప్పమన్నాడు. కారణం, కొడుకు కోడలపై కేసు నమోదు చేస్తారన్న భయంతో. కానీ పద్మనాభం గారి వద్ద టికెట్ కొనడానికి డబ్బులు లేవు. అతను పూజారి దగ్గర మొబైల్ ఫోన్ తీసుకొని తన స్నేహితుడు శర్మగారికి ఫోన్ చేశాడు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. చాలాసార్లు ట్రై చేశాడు, కానీ శర్మగారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే తన పనివాడైన రాజుకు ఫోన్ చేశాడు. రాజు ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే పద్మనాభం గారి గొంతు విని తన క్షేమం గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఒక సేవకుని నోటి నుండి ప్రేమతో కూడిన మాటలు విని పద్మనాభం గారి కళ్ళు చెమర్చాయి. తన పరిస్థితి గురించి చెప్పి స్నేహితుడు శర్మ వద్దకు వెళ్ళి టికెట్టుకు డబ్బులు ఏర్పాటు చేయమని చెప్పాడు. పద్మనాభం గారి పరిస్థితి తెలిసి రాజు చాలా బాధపడ్డాడు. ఒకప్పుడు రాజు తల్లికి వైద్యానికి డబ్బులు లేనప్పుడు పద్మనాభం గారు వైద్యానికి కావలసిన డబ్బంతా సహాయం చేశారు. కాబట్టి ఆ రుణం తీర్చుకునే సమయం ఇదే అని రాజు ఎలాగోలాగా డబ్బులను పద్మనాభం గారు చెప్పిన అకౌంట్కు పంపించాడు. డబ్బులు అందిన వారం రోజులకు పద్మనాభం గారు తన ఇంటికి చేరుకున్నారు. రాజుని కలిసిన పద్మనాభం గారు విదేశాలలో తను గడిపిన క్షణాలను చెప్పుకొని చాలా బాధపడ్డాడు. డబ్బు పంపినందుకు శర్మగారికి కృతజ్ఞతలు తెలపడానికే వాళ్ళ ఇంటికి చేరుకోగానే శర్మగారు నెల రోజుల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడని తెలిసింది. శర్మగారి విషయం తెలిసి మరింత బాధపడ్డారు పద్మనాభం గారు. కానీ ఒక్కసారిగా రాజు డబ్బు ఎలా సమకూర్చాడో అనుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. అతను రాజును తన దగ్గర కూర్చోబెట్టి డబ్బు గురించి అడగడం ప్రారంభించాడు. కానీ రాజు చెప్పదలుచుకోలేదు. చాలా అడిగిన తరువాత అతను తన చిన్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు ఏర్పాటు చేశానని చెప్పాడు. మీరు చేసిన సహాయంతో పోలిస్తే ఇది ఏమీ లేదు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. నేను మిమ్మల్ని అలాంటి స్థితిలో చూడలేకపోయాను అన్నాడు. రాజు మాటలు విని పద్మనాభం గారు అతన్ని కౌగిలించుకున్నారు. ప్రతిరోజు కొడుకులు తన పట్ల చేసిన దుర్మార్గపు ప్రవర్తన గుర్తు చేసుకొని కుమిలిపోయేవారు. కొద్ది రోజులకు పద్మనాభం గారు మంచాన పడ్డారు. రాజు అతనిని పగలు రాత్రి కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. పద్మనాభం గారి ఆరోగ్యం మరింత క్షీణించడం ప్రారంభించింది. తన దుకాణం, ఇల్లు, సొంతంగా దాచుకున్న డబ్బు అంతటినీ కూడా వీలునామా రాసేశాడు. రాజుతో తన వీలునామా కాగితాలు వకీలు గంగాధరం వద్ద ఉన్నట్లు తెలిపాడు. నా చివరి కోరికగా నేను మరణించిన తరువాత వీలునామా చదివిన తరువాతే నా అంత్యక్రియలు చేయమని రాజుని కోరాడు. చివరిగా ఆ రోజు రానే వచ్చింది. పద్మనాభం గారి పార్థివ శరీరం ఇంటి ఆవరణలో పెట్టారు. మరుసటి రోజు బంధువులు కొడుకులకు కబురు పెట్టారు. మరుసటి రోజు ఇద్దరు కొడుకులు చేరుకున్నారు. వకీలు గారికి కబురు పెట్టాడు రాజు. గంగాధరం గారు వీలునామా చదవటం మొదలుపెట్టారు. పద్మనాభం అనబడే నేను ఈ ఇల్లు మరియు దుకాణం రాజు పేరు మీద రాస్తున్నాను. నా కష్టార్జితం డబ్బులు మొత్తంగా 5 లక్షలున్నాయి. అవి కూడా నేను రాజు పేరు మీదే రాస్తున్నాను. వకీలు చదివినది వింటున్న ఇద్దరు కొడుకులు నోరు తెరిచేశారు. కానీ ఏమీ మాట్లాడకుండా ఉండడమే ఉచితమని మౌనంగా ఉండిపోయారు. నా భార్య కోరిక మేరకు తన బంగారు సామానంతా ఇద్దరి కొడుకులు మరియు కోడళ్లకు సమానంగా పంచుతున్నాను. నా కర్మకాండలు చేసే బాధ్యత కేవలం రాజుకు మాత్రమే ఉంది. నా సొంత కొడుకుల కంటే ఎక్కువగా రాజును నేను కొడుకుగా భావించాను. సొంత కొడుకులు ఎవరికైతే నేను జన్మనిచ్చానో, ఇంత వాళ్ళని చేసి సమాజంలో తలెత్తుకోగలిగేలా చేశానో, వారి ఇద్దరూ తండ్రికి ఒక లేబుల్ తగిలించారు. మా తండ్రితో మాకు ఎలాంటి సంబంధం లేదు అని. చదువుతున్న వకీలు కాసేపు చదవడం ఆపి కళ్ళల్లో నీళ్లు తుడుచుకున్నాడు. అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. భగవంతుడిని ఒక్కటినే కోరుకుంటున్నాను. వృద్ధాప్యంలో నేను ఎటువంటి రోజులైతే చూశానో అటువంటి రోజులు నా కొడుకులు ఎప్పుడూ అనుభవించకూడదు. వీలునామా వింటున్నా వారి ప్రతి ఒక్కరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కొడుకులు మాత్రం సిగ్గుతో తలదించుకున్నారు. పద్మనాభం గారితో ఎటువంటి సంబంధం లేని రాజు ఈరోజు రుజువు చేశాడు. ప్రపంచంలో ఒక బంధం ఇంకా ఉందని, దాని పేరే మానవత్వం అని. సమాజంలో సత్యం, రాఘవ లాంటి కొడుకులు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్య దశ నుంచే వారి జీవితం ముగిస్తారు. కాబట్టి
మీరు మీ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకుంటే మీ సంతానం కూడా మిమ్మల్ని చూసుకుంటుందనే విషయాన్ని గ్రహించండి. ఇదండి ఈరోజు కథ. విన్నారు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.